హిందూ సమాజానికి జగన్ రెడ్డి తీరని ద్రోహం చేశాడు అంటూ మండిపడ్డారు ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు యాదవ్. డబ్బులకు కక్కుర్తిపడి హిందువుల మనోభావాలు తాకట్టు పెట్టాడంటూ మండిపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంలో ఆవు నెయ్యికి బదులు కెమికల్స్ వాడి జంతువుల కొవ్వు పదార్థాలు వాడి లడ్డూని కలుషితం చేసి హిందూ సమాజాన్ని ఆ దేవదేవుని భక్తులని మోసం చేశాడు జగన్ రెడ్డి అంటూ మండిపడ్డారు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు యాదవ్. సింథటిక్ గీ రసాయనాలు వాడటంపై దర్యాప్తు సంస్థల దర్యాప్తుల వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం సుమారుగా 20 కోట్ల లడ్డూలు, దాదాపు 68 లక్షల కిలోలు కెమికల్స్ మిశ్రమం కలిపి లడ్డూల తయారీలో ఉపయోగించినట్లు తేలిందని, ఇంత స్పష్టంగా సిట్ నివేదిక వచ్చిన తర్వాత కూడా, విచారణ జరిపించిన తర్వాత కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి దండుపాళ్యం బ్యాచ్ క్షమాపణలు కోరకపోగా, చెప్పకపోగా విష ప్రచారం చేయడాన్ని ఖండిస్తూ తీవ్రంగా మండిపడ్డారు పల్లా శ్రీనివాసరావు యాదవ్. పాలతో తయారైన స్వచ్ఛమైన నెయ్యి కాకుండా పామాయిల్, రసాయనాలు, ఇతర మూలకాలతో తయారైన సింథటిక్ గీ వాడినట్టు నివేదికలు స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. లాభాల కోసం భక్తుల విశ్వాసాన్ని తాకట్టు పెట్టారని తీవ్రంగా విమర్శించారు. ఇది కేవలం ఆర్థిక అక్రమం మాత్రమే కాదని, హిందువుల మనోభావాలపై ప్రత్యక్ష దాడి అని పేర్కొన్నారు. రోజుకు 70,000 నుంచి 80,000 మంది భక్తులు దర్శించుకునే తిరుమలలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన లడ్డూ ప్రసాదాన్ని అపవిత్రం చేయడం చరిత్రలో మచ్చగా మిగిలిపోతుందని పేర్కొన్నారు. ఈ దుర్మార్గానికి బాధ్యులైన వారెవరైనా సరే కఠిన శిక్షలు తప్పవని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో కేవలం లడ్డూ వ్యవహారమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 200కు పైగా దేవాలయాలపై దాడులు జరిగిన నామమాత్ర కేసులు పెట్టి చేతులు దులిపేసుకున్నారని మండిపడ్డారు. ఆలయాలపై దాడులు, హిందువులపై దాడులు జరిగిన ప్రభుత్వ నిర్లక్ష్యంతో దోషులు శిక్ష తప్పించుకున్నారని అన్నారు. జగన్ రెడ్డి వ్యక్తిగతంగా నాస్తికుడైన అధికారంలో ఉన్నప్పుడు హిందూ విశ్వాసాలను గౌరవించాల్సిన బాధ్యతను విస్మరించాడని విమర్శించారు. తన హయాంలో హింసను ప్రోత్సహించి ప్రజలపై దాడులు జరిపించి ఇప్పుడు విక్టిమ్ కార్డు ప్లే చేస్తూ కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. గత 5 ఏళ్ల పాలనలో కల్తీ మద్యం, కల్తీ నిర్మాణాలు, కల్తీ పాలన, చివరికి దేవుడి ప్రసాదానికి కల్తీ చేసిన పాలన వైసీపీదని ఘాటుగా వ్యాఖ్యానించారు. వైఎస్ ఒకప్పుడు 7 కొండలు కాదు 2 కొండలు అంటూ కలియుగ దైవాన్ని అవమానించిన ఘటన గుర్తు చేస్తూ అదే ధోరణి జగన్ రెడ్డి పాలనలో కొనసాగిందని చెప్పారు. హిందూ ధర్మంపై నమ్మకం లేని నాయకత్వం అధికారంలో ఉంటే వ్యవస్థలు ఎలా దిగజారుతాయో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారమే ప్రత్యక్ష ఉదాహరణని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ వ్యవహారాన్ని బయటపెట్టి నిజాలను ప్రజల ముందుంచిందని తెలిపారు. లడ్డూ తయారీలో పామాయిల్ వాడటం, రసాయనాలు కలపడం, వాటి మూలాల ద్వారా జంతు కొవ్వు కూడా చేరినట్టు నివేదికలు చెబుతున్నాయని స్పష్టం చేశారు. తిరుపతి లడ్డూ స్వచ్ఛతను కాపాడాల్సిన బాధ్యత అందరిదని, ముఖ్యంగా పాలకులదని స్పష్టం చేశారు. ఈ కల్తీ వ్యవహారంపై అసెంబ్లీలో కూడా విస్తృతంగా చర్చించబోతున్నామని, హిందువుల మనోభావాలను దెబ్బతీసిన ప్రతి ఒక్కరిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. దేవుడి విషయంలో చేసిన పాపానికి బాధ్యులైన ఎవరూ తప్పించుకోలేరని హెచ్చరించారు. భవిష్యత్ తరాలకు మెరుగైన జీవన ప్రమాణాలు, స్థిరమైన ఉపాధి అవకాశాలు, దేశానికి దీర్ఘకాలిక ఆదాయ వనరులు సృష్టించే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2026 దేశ భవితకు బంగారు బాట వేసిందని పేర్కొన్నారు. ముఖ్యంగా మౌలిక వసతుల అభివృద్ధికి సుమారు 12 లక్షల కోట్ల రూపాయలకు పైగా కేటాయింపులు పెరగడం దేశ అభివృద్ధిపై కేంద్రానికి ఉన్న స్పష్టమైన దూరదృష్టిని చాటుతోందన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరమని, అదే ఉద్యోగాల సృష్టికి, ఆర్థిక వృద్ధికి పునాదిగా మారుతుందని తెలిపారు. రేపటి తరాలకు మెరుగైన అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ఈ బడ్జెట్ రూపొందించబడిందన్నారు. ఈ చారిత్రక బడ్జెట్ కు మార్గనిర్దేశం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో దేశ అభివృద్ధికి తోడ్పడుతున్న కూటమి ప్రభుత్వాన్ని అభినందించారు.